హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని తప్పకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసాను. ఇంక ఊడ్చేసిన తర్వాత ఇల్లు అయితే తడి పెడుతున్నాను. ప్రతి వారం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి తొందరగా దుమ్ము చేరకుండా ఉంటుంది. ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా అవి రాకుండా ఉంటాయి. దీనివల్ల ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉన్నా పోతాయి. వారానికి 2-3 సార్లు మనము స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మన పైన ఉండే దిష్టి మొత్తం పోతుంది. ఇంకా ఈలోపు ఇల్లు అయితే తడిపెట్టేసాను. తడిపెట్టేసిన తర్వాత ఇంటి ముందు కూడా నీట్గా ఊడ్చేసి తుడిచేసి ముగ్గు అయితే పెడతా ఉన్నా. ముగ్గు చాక్పీస్తో పెడితేనేమో సరిగ్గా కనిపించడం లేదండి. అలా అని ముగ్గు పిండితో పెట్టేస్తేనేమో పిల్లలైతే తొక్కేస్తూ ఉన్నారు. పెట్టినాక అస్సలు అయితే ఉంచడం లేదు. అందుకని ఇంక ఈరోజు అయితే ముగ్గుతో పెట్టేస్తా ఉన్నా. చూడండి, తెల్ల బండ కావటాన అస్సలు అయితే కనిపించడం లేదు తడి చాక్పీస్తో. ఇంక కొంచెం సేపు ఉన్న తర్వాత ఏమన్నా నీట్గా కనిపిస్తుందేమో చూడాలి. ఇంక ఈలోపు ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా రోజు ఉదయం 6 గంటలలోపే దీపం అయితే పెట్టేస్తానండి. ఇంకా దీపం పెట్టేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసి ఇంకా బియ్యం అయితే కడుగుతూ ఉన్నాను. ఇంకా అలా బియ్యం కడుగుతుంటే ఉదయాన్నే మా అమ్మ అయితే ఫోన్ చేసేసిందండి. అప్పటికి 5:15 అయిపోయిందేమో టైము. చాలా భయం వేసింది. ఉదయాన్నే మా అమ్మ ఫోన్ చేసింది. చాలా భయం వేసి వెళ్ళి ఫోన్ ఎత్తాను. ఏంటమ్మా అంటే అంటే ఒక్కతే కదండి, రీసెంట్గా ఈ మధ్య మా నాన్నగారు అయితే చనిపోయారు. 2 నెలలు అవుతుంది. ఇంకా ఇంట్లో తను ఒక్కతే ఉంటుంది. మరి ఒక్కతే ఉంటుందంటే ఇంకా మేమైతే ఎవరిని తీసుకొచ్చుకోకూడదు కదా. 6 నెలలు కూడా ఎవరింటికి వెళ్ళకూడదని అంటారు కదా, పుట్టింటికి వెళ్ళి చీర తెచ్చుకునేంత వరకు. ఇంకా ఒక్కతే కదా పాపం, మనం అది పెట్టుకొని ఒక్కతే ఇంట్లో ఉండలేక ఉదయాన్నే ఫోన్ చేసిందండి. నాకైతే చాలా భయం వేసింది ఈరోజు ఇంకా మా అమ్మ అలా ఫోన్ చేయడం వల్ల. ఇంక ఈలోపు బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా దోశ పిండిలోకి పునుగులు వేద్దామని ఇంకా క్యారెట్ ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కట్ చేసి ఇంకా క్యారెట్ అయితే తురుము పట్టేస్తూ ఉన్నాను. తురుము పడుతున్నాను. మా అమ్మ అయితే నిజంగా చాలా బాధపడుతుందండి. ఒక్కతే అయిపోయింది. మా నాన్నగారితో ఉండి 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 అలవాటైపోయి ఇంకా ఒక్కతే అయిపోయి చాలా బాధపడుతుంది. సరిగ్గా తిండి కూడా తినడం లేదు. మా నాన్నగారికి హెల్త్ అంతా బాగానే ఉందండి. మరి సడన్గా జ్వరం వచ్చింది. జ్వరంతో చనిపోయాడు. ఎందుకు అలా జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు. చూపించాము కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంక ఇప్పుడు తను కూడా సరిగ్గా తిండి తినకుండా పాపం చాలా బాధపడుతుంది. ఇంకా సరే, నేను తర్వాత చేస్తానులేమా పిల్లలకి టైం అవుతుందని ఇంకా ఫోన్ అయితే పెట్టేసేసి ఇంక మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా కూర అయితే చేద్దామని ఇంకా బంగాళాదుంపలు అయితే తోలైతే తీసేస్తూ ఉన్నాను. చూడాలండి. ఇంకా ఈ 3 నెలలు ఉన్న తర్వాత పుట్టింటికి వెళ్ళి చీర కట్టుకొని వచ్చేస్తే తర్వాత తీసుకొచ్చుకోవచ్చంట. ఇంకా ఈ 3 నెలలు ఉంటే ఇంకెలాగలాగా తర్వాత నిద్ర చేసి వస్తే ఇంక పుట్టింటికి వెళ్ళి ఇంక తీసుకొచ్చుకుందామని అనుకుంటున్నాము. ఒక్కదాన్ని అయితే ఉంచకూడదండి. హెల్త్ అయితే బాగా పాడైపోయింది. మొన్న హాస్పిటల్ అయితే చూపించాము. 2 సార్లు చూపిస్తే ఒంట్లో సరిగ్గా బ్లడ్ లేదని చెప్తున్నారు. భయం వేస్తూ ఉంది. మేమేమో వెళ్ళి ఉండడానికి, మాకేమో పిల్లలు స్కూల్స్ ఉన్నాయి. తనేమో మా దగ్గరికి అయితే వచ్చి ఉండడానికి అయితే లేదు కదండి. ఇంకా అలాగా బాధపడుతుంది మా అమ్మ అయితే. వెళ్ళి పిల్లలకి హాలిడేస్ అయితే ఒకసారి వెళ్ళి చూసి రావాలి. తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసండి. ఇంకా ఈలోపు బంగాళాదుంపలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసి బాగా కడిగిన తర్వాత కొంచెంసేపు నీరైతే వాట్ చేయాలి. నీరు వాట్ చేసి అలా నీరు కారిపోతూ ఉంటాయి.
ఇంకా ఈలోపు పోపు పెట్టేద్దామని కడాయి అయితే పెట్టేశాను. పోపు పెట్టేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసి కరివేపాకు చిటపట అంటుందని ఇంకా మూత పెట్టేసాను. మూత పెట్టేసిన తర్వాత ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నాను కళాయిలో. కొంచెం ఉప్పు వేసి బాగా తిప్పేసి కొంచెం మూత అయితే పెట్టేశాను. ఈలోపు అవి వేగుతూ ఉంటాయి కదా, ఇంకా పిల్లలకి కొంచెము చిప్స్ అయితే వేద్దామని ఆయిల్ పెట్టేసి చిప్స్ అయితే వేసేస్తూ ఉన్నా పిల్లలకి. రోజు స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి, కానీ 2 రోజుల నుంచి ఒంట్లో అయితే సరిగ్గా బాగుండట్లేదు, ఇంకా ఓపిక అయితే ఉండట్లేదు. ఇంకా అందుకని పిల్లలకి స్నాక్స్ కింద ఇంకా చిప్స్ అయితే వేసేసి పెట్టేద్దాంలే అని ఇంకా చిప్స్ అయితే వేయించుతూ ఉన్నా. చిప్స్ వేసేసి స్నాక్స్ కింద పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు. ఇంక చిప్స్ అయితే వేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈలోపు బంగాళాదుంపలు అయితే వేగుతూ ఉన్నాయి ముక్కలు. దాంట్లో కొంచెం పసుపు వేసాను. అలా తిప్పడం వల్ల కొంచెం అడుగు పట్టకుండా మాడకుండా ఉంటాయి. ఇంకా అలా తిప్పేసి కొంచెం కారం అయితే వేసాను. మసాలా కారం అండి ఇది, సాంబార్ కారం. మాకు ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య కొట్టి పంపించేస్తుంది సాంబార్ కారము. ఇంకా మేమైతే అదే వాడుకుంటాము కర్రీస్లోకి. ఇంకా అదే వేసాను నేను. ఇంకా అది వేసేసి కొంచెం అయితే మూత అయితే పెట్టేశాను. కొంచెం వేగుతుంది కదా అని వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇంకా నీట్గా తిప్పేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా పునుగులు అయితే వేద్దామని మళ్ళీ కళాయి అయితే పెట్టేసి పునుగులు అయితే వేస్తూ ఉన్నాను. పునుగులు వేస్తున్నాను. పునుగులు అయితే వేసేస్తున్నాను. చూడండి ఎలా పొంగాయో. చాలా రోజులు అయిపోయిందండి మా పిల్లలకి ఇంట్లో పునుగులు అయిపోదు. పని హడావుల్లో పడి చేయడం లేదు. ఇంకా సరే ఈరోజు వేద్దాంలే అనేసి పిల్లలకి పునుగులు అయితే వేస్తూ ఉన్నా. పిల్లలకి పునుగులు అయితే వేసాను. ఇంకా పిల్లలకి పునుగులు అయితే వేసేసిన తర్వాత ఇంకా మీగడైతే తీసేస్తూ ఉన్నాను. చెయ్యాలండి, ఒకరోజు నెయ్యి కరగబెట్టాలి, కానీ టైమే కుదరట్లేదు నాకు నెయ్యి కరగబెట్టడానికి. ఇంకా ఈలోపు దద్దోజనం చేద్దాంలే అనేసి దద్దోజనంలోకి పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. కొంచెం వేరుశనగ విత్తనాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, స్టవ్ నిండా పడిపోయిందండి. అలా చిన్నది పెట్టేస్తే కడాయి. కొంచెం జీడిపప్పులు అయితే వేసి వేయించుతూ ఉన్నాను. ఇంక ఈలోపు మా పాప వెనక్గా వచ్చి కదిపింది. భయం వేసింది ఒకసారిగా, ఎవరా అని చూసేసరికి జీడిపప్పులు అయితే మాడిపోయి. ఇంక ఈలోపు అన్నంలో కొంచెం ఉప్పు అయితే వేసి కలిపేస్తూ ఉన్నాను. అన్నం చల్లారిన తర్వాత కలిపిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసి కలుపుతున్నాను. కొంచెం పెరుగు మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉన్నాను అన్నం మొత్తము. అందులో కొంచెం క్యారెట్ తురుము,
వేసేసి బాగా బాగా కలిపాను. వేసి కలిపి పోపు పెట్టేసింది. ఇంకా అంతా అందులో వేసేసి కలిపేసాను. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది.